2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఒక్కసారిగా సామాన్య కుటుంబాలపై మోత మోగుతుంది. విద్యార్థులను పాఠశాలలకి పంపించాలంటే ప్రైవేటు కళాశాల, ప్రైవేటు పాఠశాలల్లో బుక్స్ల పేరుతోటి అధిక ఫీజులతోటి సామాన్యుడి యొక్క నడుము విరిగిపోయేటట్టుగా మోత మోగుతుంది. దీనిపైన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే అధిక ఫీజులను తగ్గించి ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారము ఫీజులు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏబీవీపీ నాయకులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది, ఇప్పటికే 2 రోజులు పూర్తి చేసుకున్నది. ఒక్కసారిగా అధిక ఫీజులు, ప్రైవేటు సంస్థల యొక్క ఫీజులు మోత మోగుతుంది. దీనిపైన ఏం చెప్తారు? అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ప్రజాపాలన అని చెప్పుకుంటుంది. ఈ ప్రభుత్వం తెచ్చుకున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి మనకు మాట ఇచ్చాడు, ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తాం, ఈ ఫీజులు తగ్గిస్తామని చెప్పారు. అయితే ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు పాఠశాలలు చూసుకున్నట్టే, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు చూసుకున్నట్టయితే లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, వేల బుక్స్ అమ్ముతూ ఉన్నారు. ఇంత అమ్ముతున్నా సరే ఇంతవరకు విద్యాశాఖ అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతవరకు తనిఖీలు చేయడం లేదు. తనిఖీలు చేయకుండా వాళ్ళు అమ్ముతున్నా సరే వీళ్ళు ఎంకాల ఉండి నడిపిస్తారు అనేది ఒకటి మాకు అనుమానం తలెత్తా ఉంది. తల్లిదండ్రులు చాలామంది మా ఆఫీసులకు వస్తూ ఉన్నారు, ఇట్లా వేలకు వసూలు చేస్తారు, ఖచ్చితంగా ఈయన కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము బయట కొంటే కూడా కొననీయట్లేదు అని చెప్పేసి మా ఆఫీస్కి వచ్చి మరి మాకు చెప్పడం జరుగుతూ ఉంది. అయినా సరే ఇది విషయాన్ని మేము ఎంఈఓ గారి దృష్టికి కావచ్చు, డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే వాళ్ళకి ఫోన్ చేస్తే సరే మేము రాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పేసి అనే తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ఇంత జరుగుతూ ఉన్నా అంటే ఎంఈఓలు కావచ్చు, డిఓలు కావచ్చు, ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు పాఠశాలలకు తొత్తులుగా మారి మీరు కమిషన్లకు లోబడి ఏమైనా చేస్తున్నారు అనేది మాకు ప్రశ్న అనేది మాకు తలెత్తా ఉంది. అయితే మొన్న చూసుకున్నట్టే తమిళనాడులో ఇప్పుడు విజయ్ వచ్చిండు, మొన్న వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అక్కడ ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఒక ఫీజులు ఇంతే ఉండాలని చెప్పి ఒకటి తీసుకురావడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకున్నాడు. అయితే మన పాలమూరు బిడ్డ అని చెప్పి మనం గెలిపించుకుంటే ఇప్పుడు పాలమూరు పరువు దిశ, ఇజ్జత్ దిశ పరువు వ్యవహారాలు చేస్తున్నాడు అన్న. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకుండా మొన్న ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి పిల్లలతోనే ముక్కుపిండి ఫీజులు కట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఫీజు రియంబర్స్మెంట్ చట్టం జీవో నెంబర్ 8, 9లో ఏం చెప్పారంటే, అయితే మీకు అకౌంట్లో డబ్బులు వేస్తాం, వారం రోజుల డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద విద్యార్థులపై కేసులు వేస్తాం అని చెప్తా ఉన్నారు. అంటే విద్యార్థులు ఏమన్నా ఇంతవరకు అయితే ఏమంటారు ఉగ్రవాదులా అని చెప్పేసి ఏబీపీని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. అంటే మీరు వాళ్ళని కట్టాలి, మేము తర్వాత వేస్తాం, మీరు వేస్తారా లేదో కూడా తెలియదు. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, అవే వేయలేదు. మీరు జీవో నెంబర్ 8, 9 తీసుకొచ్చి మాకు ఏ విధంగా ఫీజులు వేస్తారని చెప్పేసి మేము ఏబీపీ నిన్ను ప్రశ్నిస్తూ ఉంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒకటే చేస్తూ ఉన్నాం, ఫీజు రియంబర్స్మెంట్ చట్టం తీసుకొచ్చి ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలకు మనం ముక్కుతాడు బిగించకపోతే విద్యార్థి లోకం అంతా మేము కదిలి వచ్చి మీ అంత చూస్తామని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు విద్యా సంవత్సరం మొదల్లోనే ఆ ప్రైవేటులో నర్సరీ నుంచి మొదలుకుంటే 10th క్లాస్ వరకు కూడా ఫీజులు లక్షల్లో కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా పాఠశాలల్లోనే డ్రెస్సులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అమ్మేటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అరికట్టడానికి ఏం చెప్తారు? అటు జిల్లాధికారుల వైపు నుంచి ఏం చెప్తారు మీరు? నమస్తే. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న యూనిఫామ్స్ కావచ్చు, పాఠశాలలకు ఎంఈఓ ఆఫీసులకి పరిమితమైనటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, కొత్త రకమైనటువంటి యూనిఫామ్స్ కొత్త జీవో తెచ్చి నిన్నటి నుంచి కూడా పాఠశాలలకు ఎక్కడ కూడా పాఠ్యపుస్తకాలు రాలేదు, యూనిఫామ్స్ రాలేదు. వెంటనే ఎంఈఓ గారు స్పందించి, డిఓ గారు స్పందించి తక్షణమే వీరు అనుమతులు లేని పాఠశాలలు కావచ్చు, పాలమూరు పట్టణంలో దాదాపు 3-4 పాఠశాలలు వెంటనే వీటికి రద్దు చేయాలని, ఆరిజిన్ కావచ్చు, మాస్టర్ మైండ్స్ కావచ్చు, అనుమతులు లేని పాఠశాలలు ఏవైతే ఉన్నాయో డిఓ గారు వెంటనే స్పందించి అనుమతులు లేని పాఠశాలను వెంటనే సీజ్ చేయాల్సింది అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద విద్యార్థి ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. తక్షణమే మంత్రి వాగ్రి సిఆర్ గారు ఉన్న సొంత నియోజకవర్గం కావచ్చు, మక్తల్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు నారాయణపేట జిల్లాను కోజ్గి కావచ్చు, మద్దూరు కావచ్చు, కొత్తపల్లి గ్రామాలని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నటువంటి నూతన మెను ఏదైతే ఉందో వీటిని పకడ్బందీగా కావచ్చు, మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం కావచ్చు,
కావచ్చు దాన్ని అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సొంత రేవంత్ రెడ్డి నేను పాలమూరు వాసిని ముఖ్యమంత్రిగా ప్రతి బహిరంగ సభలో చెప్పుకునే ముఖ్యమంత్రి గారు వెంటనే మీరు పాలమూరు మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాలని ఫస్ట్ పట్టించుకొని మిగతా జిల్లాల పర్యటన మీరు చేయాల్సింది అఖిల భారత డిమాండ్ చేస్తుంది. లేని ఎడల గత కేసీఆర్ ఏదైతే గతి పట్టిందో బిడ్డ పతనం పాలమూరు నుండే మొదలైంది. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా. అంటే ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలో ఇప్పటికే కొన్ని పాఠశాలలకి అనుమతులు లేవు, కానీ బ్రాంచులుగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కూడా అధికారుల యొక్క పరిశీలన కూడా లేకపోవడం, మొదటిసారిగా ఇప్పుడు ఫీజులు కూడా ఒక మోత మోగిపోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఆయన దొడ్డి ద్వారా అయ్యిండు, ఆయన గెస్ట్ హౌస్ ద్వారా అయ్యిండు, ఈయనేమో ఫామ్ హౌస్ ద్వారా అవుతుండు. అట్లా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పాఠరంగంలో చూసుకున్నట్టయితే ఒక్క స్కూల్ పర్మిషన్ తీసుకొని దానికి 5 నుంచి 6 బ్రాంచులు పెట్టి విద్యార్థులని కేవలం 40 సీట్ల కెపాసిటీ ఉండాల్సిన స్కూళ్ళలో 80 నుంచి 90 మంది గొల్లరన్ మందగా పెట్టినట్టు పెట్టారు. ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు అని చెప్పి, బ్యాగ్ అని చెప్పి, టై టక్ అని చెప్పి తీసుకొని ఒక్కొక్క విద్యార్థి కాడ నుంచి కనీసం 40,000 పైగా ఫీజులు వసూలు చేస్తారు. అవి కేవలం పుస్తకాలకు మాత్రమే 40,000 పైగా చేస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై ఇక్కడ ఉన్న లోకల్ డిఓ గారికి ఎంఈఓ గారికి చెప్పినప్పటికీ కూడా మాకు ఎలాంటి చెప్పకూడదు, మేమేం చేయమని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ లోకల్ ఉన్న ఎంఈఓ డిఓలు కూడా ఆ కార్పొరేట్ సంస్థలకు తొత్తులాగా మారి పనిచేస్తున్నాయని చెప్పి ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్కి మాకు డౌట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఫీజులో చూస్తే ఎల్కేజీ పిల్లలను కానీ చూసుకుంటే 60,000 ఫీజు ఉన్న దుస్థితి ఈరోజు. అంటే ఒక పేద మధ్యతరగతి విద్యార్థిని చదువులకు దూరం చేసి ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేయబట్టే, ఇంకోవైపు ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఫీజులు ఎక్కువ అవుతాయి. ఇంకేట చదువుతాడు విద్యార్థి? ఫస్ట్ థింగ్ ఉన్న విద్యార్థి మొత్తం చేస్తా అంటే ఆయన ముఖ్యమంత్రి గారి యొక్క డీనే విద్యాశాఖ మంత్రిని అని చెప్పి ఏ రోజు ఏం చేసిండు? సొంత జిల్లాలో ఉన్న పాలమూరు యూనివర్సిటీని చెప్పుకుంటాడు కదా సొంత జిల్లా నాదని చెప్పి. అదే పాలమూరు యూనివర్సిటీకి ఏ రోజు ఒక నిధులు కేటాయించిండు? ప్రత్యేకంగా నిధులు కేటాయించిండు? ఈరోజు పాలమూరు యూనివర్సిటీ చూసుకున్నట్టయితే మనం సరిగ్గా ఫండ్స్ లేక గెస్ట్ ఫ్యాకల్టీలతో నడుస్తున్నది. ఈరోజు ముఖ్యంగా ఉండాల్సిన ఫ్యాకల్టీ లేదు, ఇంకా నియామకాలు జరగలేవు. ఇంకెప్పుడు ఇంకా ఆయన చేసేది? ముందు జిల్లానే సరిగా పట్టించుకొని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా విద్యా సంస్థల దగ్గరికి వస్తే ఇదే ముఖ్యమంత్రి నాకు తెలిసినంత ఇంకేముంది అని చెప్తాడు, గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. మరి ఇంకా ఏడవుతుంది? ఇంకా ఉన్న పాఠశాలన్నీ బంద్ చేసుకుంటూ పోతే చిన్న స్కూళ్ళన్నీ బంద్ చేసుకుంటే ఇంకెక్కడ అవుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు యాజమాన్యాల యొక్క ఫీజు నియంత్రణ చేయకపోతే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి అని చెప్పేసి ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ప్రైవేటు ఫీజుల నియంత్రణకు సంబంధించిన ఒక చట్టాన్ని తేవాలి, వెంటనే సామాన్య మానవుడికి విద్య అందుబాటులో ఉండే విధంగా చూడాలని చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.